హలో ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. ఆన్లైన్ గైడ్ తెలుగు ఛానల్కి స్వాగతం. జిఎస్టీపై నేను సిరీస్గా వీడియోస్ చేస్తున్నాను. ఈ సిరీస్లో నెక్స్ట్ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అన్రిజిస్టర్డ్ పర్సన్ అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు నా వీడియోస్ చూస్తుంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అండ్ ఇక్కడ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఫ్రెండ్స్, అన్రిజిస్టర్డ్ పర్సన్ గురించి జిఎస్టీలో ఎటువంటి గైడ్లైన్స్ మెన్షన్ చేయలేదు. సో ఎనీ అన్రిజిస్టర్డ్ పర్సన్ మీకు మీరే కొన్ని రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. అంటే ఒక బిల్ బుక్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఎనీ డిపార్ట్మెంట్ నుండి ఎవరైనా వచ్చి మీ యాన్యువల్ టర్నోవర్ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు ఇది పనిచేస్తుంది. సో ఇప్పుడు అన్రిజిస్టర్డ్ పర్సన్స్ మెయింటైన్ చేయవలసిన రికార్డ్స్ చూద్దాం. ఫ్రెండ్స్, అన్రిజిస్టర్డ్ పర్సన్ మెయిన్గా 2 రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. ఫస్ట్ వన్ పర్చేస్ రికార్డ్, సెకండ్ వన్ సేల్స్ రికార్డ్. మీరు ఎనీ గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఎనీ పర్సన్ నుండి పర్చేస్ చేస్తే వాటి డీటెయిల్స్ ఒక సీరియల్ నెంబర్ ప్రకారం పర్చేస్ రికార్డులో పొందుపరచాలి. అదే మీరు ఎనీ గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఎనీ అదర్ పర్సన్కి సప్లై చేస్తే అవన్నీ సేల్స్ బుక్లో పొందుపరచాలి. మీరు అకౌంట్స్ ఇలాగే మెయింటైన్ చేయాలని ఎటువంటి రూల్స్ లేవు. మీకు నచ్చిన విధంగా మీ నేమ్, మీ అడ్రస్, మీ టెలిఫోన్ నెంబర్, గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క డిస్క్రిప్షన్ అండ్ అమౌంట్ మొదలైన డీటెయిల్స్ అన్నీ మీకు నచ్చిన విధంగా మెయింటైన్ చేయొచ్చు. ఎప్పుడైనా ఎనీ డిపార్ట్మెంట్ పర్సన్ వచ్చి మీ సేల్స్ గురించి అడిగితే మీరు మీ బిల్ బుక్ చూపించవచ్చు. సో మీ యాన్యువల్ టర్నోవర్ థ్రెషోల్డ్ లిమిట్ కంటే తక్కువ ఉంటే, అంటే 20 లక్షల కంటే తక్కువ ఉంటే మీరు జిఎస్టీలో రిజిస్ట్రేషన్ చేసుకోనవసరం లేదు. అదే ఎప్పుడైతే మీ యాన్యువల్ టర్నోవర్ థ్రెషోల్డ్ లిమిట్ కంటే అంటే 20 లక్షల కంటే ఎక్కువ అవుతుందో మీరు 30 రోజుల్లోపు జిఎస్టీలో రిజిస్టర్ చేసుకోవాలి. వీటితో పాటు మీ బ్యాంక్ అకౌంట్ కాపీని ఈ బిల్లులతో పాటు పొందుపరచాలి. ఎందుకంటే మీ బ్యాంక్ అకౌంట్లో పడే డిపాజిట్స్ని యాన్యువల్ టర్నోవర్ కాలిక్యులేట్ చేసేటప్పుడు ఇన్క్లూడ్ చేస్తారు. సో ఈ విధంగా ఎనీ అన్రిజిస్టర్డ్ పర్సన్ ఒక బిల్ బుక్, వాటిలో పర్చేస్ రికార్డ్స్ అండ్ సేల్ రికార్డ్స్ ఉండాలి. అండ్ వీటితో పాటు ఒక బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ని మెయింటైన్ చేయాలి. సో ఇలా చేయడం వల్ల ఏ డిపార్ట్మెంట్ పర్సన్స్ వచ్చి అడిగినా మీ టర్నోవర్ థ్రెషోల్డ్ లిమిట్ కంటే తక్కువ ఉందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దిస్ ఇస్ కిరణ్. జై హింద్.